అందరికీ నమస్కారం. గీత పట్టణానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 67వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంద్రియాణాం హి చరితాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. దీని అర్థం ఏంటంటే, నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును, అలాగే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరింపవేయును. నీటిపై తేలుచున్న నావ మరియు గాలి యొక్క దృష్టాంతముల ద్వారా ఇచ్చట తెలుపబడిన విషయం ఏమిటి అంటే, నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును అనే ఒక స్టేట్మెంట్ ద్వారా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ దృష్టాంతమునందు బుద్ధిని నావతోడను అంటే బుద్ధిని నావతో, ఇంద్రియముతో కూడిన మనస్సును గాలితో, సంసార సముద్రమును జలాశయముతో సమస్త విషయ సముదాయమును నీటితో పోల్చుట జరిగినది. నీటి అందు తన గమ్యస్థానము వైపు పయనించు నౌకను ప్రబలమైన వాయువు 2 విధములుగా విచలితమొనర్చును. భయంకరములైన నీటి తరంగములలో దానిని పక్కదారి పట్టించును, లేదా అగాధమైన నీటిలో ముంచివేయును. కానీ చతురుడైన నావికుడు ఆ వాయు ప్రసారమును తనకు అనుకూలముగా మలుచుకొన్నచో ఆ వాయువు ఆ నావను పక్కదారి పట్టింపలేదు, పైగా దానిని గమ్యస్థానమునకు చేర్చుటకై అది సహాయపడును. అలాగే మనస్సు ఇంద్రియములు వశములో లేని మనుష్యుడు తన బుద్ధిని పరమాత్మ స్వరూపమునందు నిశ్చలముగా ఉంచగోరినను అతని ఇంద్రియములు మనస్సును ఆకర్షించి తన బుద్ధిని 2 విధములుగా విచలితమొనర్చును. ఇంద్రియములు బుద్ధి అను నౌకను పరమాత్మ వైపు నుండి మరల్చి వివిధ భోగానుభవములను పొందుటకై ఉపాయములను ఆలోచించున్నట్లు చేయును. భయంకర తరంగముల మధ్య దారి మళ్లించుట అంటే ఇదే. అతని పాపములయందు ప్రవృత్తినిగా చేసి అధఃపతితునిగా చేయును. అతనిని ముంచివేయుట అంటే ఇదే. కానీ మనస్సు ఇంద్రియములు వశములోనున్న వాని బుద్ధిని ఇంద్రియములు విచలితమొనర్పజాలము, పైగా బుద్ధి అను నౌకను పరమాత్మ కడకు చేర్చుటకు అవి సహాయపడును. 64, 65 శ్లోకములలో ఈ విషయము తెలుపబడినది. నమస్కారం.